వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. నర్సాపూర్ బీజేపీ బల ప్రదర్శన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వనపర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మెగారెడ్డి నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి. కోరుట్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్. బీజేపీ జెండాలతోటి జనసంద్రంగా మారిన కోరుట్ల పట్టణం. ముషీరాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ నామినేషన్. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. డీటెయిల్స్ చూసే నర్సాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ బల ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగుతుందని, వారి కుటుంబంలోని వారికి మాత్రమే మేలు జరుగుతుందని, తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పారు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని, నిరుద్యోగులంతా కూడా రోడ్లపై తిరుగుతున్నారని, నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం కల్పించలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలోని నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్, బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి కేసీఆర్ ఏమని తీసుకోండి ఒకవేళ వాళ్ళు ప్రమాణం చేస్తే ప్రమాణం చేయాలని కూడా చెప్పి ఎందుకంటే ఒక ప్రమాణం చేసి ఒక మనసు ఉల్లాలకు అండగా ఓటు అడిగిపోయేది కాదు, ఓటు అడిగిపోయేది కాదు, ఓటు అడుగుకునేది కాదు, కొనుక్కునేది కాదు. అది నీ హక్కు, నీ హక్కు, నీ హక్కు. నేను కనుక ఓటేస్తే ముళ్ళన్న గెలుస్తాడు, నేను గెలిచినట్టు. కాబట్టి దయచేసి నర్సాపూర్ ప్రాథమిక చేతులు జామైంది కాబట్టి నర్సాపూర్ యువకులారా, నర్సాపూర్ ఆడబిడ్డలారా, నర్సాపూర్ అన్నలారా, 30వ తారీఖు, నెల 30వ తారీఖు నాడు ఎన్నికలలో మీ ఓటు మురళి యాదవన్నకు, కమలప్ప ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. వనపర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మెగారెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరుపతిరావుకు అందజేశారు. ముందుగా గణపురం మండలంలోని గట్టుకాడిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు శివసేన రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్మ
సోనియా గాంధీ గారి దయతో, రాహుల్ గాంధీ గారి దయతో, ప్రియాంక గాంధీ గారి దయతో, ఈసీసీ అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారి దయతో, నాయకులు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ఏఐసీసీ సెక్రటరీ అన్న చిన్నన్న గారి సహకారంతో, దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన గారి అందరి సహకారంతో, అందరి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ నన్ను రీఫార్మ్ ఇచ్చి ఈరోజు నామినేషన్ ఆదేశిస్తే నాకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో భాగంగా ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్న నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ, వనపర్తి ప్రజలందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసికట్టుగా పనిచేసి ఈ 20 రోజులు కష్టపడి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. దానిలో ఇక్కడున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అక్కడున్న ప్రగతి భవన్ 2 ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి 2 ఖాళీ అయితే త్వరలోనే డిసెంబర్ 3కి కౌంటింగ్లో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం డిసెంబర్ 9 ఏర్పడుతుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దీనిలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో 10 సంవత్సరాల వాళ్ళు చేసిన మోసాలను, వాళ్ళు చెప్పిన హామీలు అమలు పరచలేదు, నెరవేర్చలేదు. ఇవన్నీ పబ్లిక్తో చెప్పుకుంటూ పోయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయబోతున్న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీజేపీ కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలోని హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్, జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపూర్ణమ్మ, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకే పోనీ రాదు, మర్చిపోయారు, పబ్లిక్ మర్చిపోయారు, మళ్ళీ రియాక్ట్ జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన బీసీ సమాజం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మా మహిళా సోదరి వాళ్ళందరూ ఉన్నారు. అన్న మనల్ని దీవించి ముందుకు నడిపిస్తున్నాడు. ఆ పక్కకు అన్నపూర్ణమ్మకు టికెట్ ఇచ్చిందన్న, నేనున్నాను. మనందరం కలిసి అన్న తోడుగా ఉందామా? జరంత ఆలోచన చేయండి. త్వరలో ఆడవాళ్ళని ఏడిపించి ఎలా కొడితే అన్న పట్టించుకొని అన్నగా ఒక కొడుకుగా ముందుకు నడిపిస్తున్నారు. అవునా? మరి గిట్లాంటి అన్న, గిట్లాంటి కొడుకు, గిట్లాంటి తమ్ముడు మనందరికి ఉండాలనా? అక్క చెల్లెళ్ళు ఉండాలనా? మరి భారీ మెజారిటీతో అన్నని గెలిపించుకోవాలి. గిడ మా చెరుకు రైతులు ఉన్నారు. ఇంతకు ముందు కోరుట్ల అంటేనే ఒక తీపి పట్టణం, ఒక తీపి నియోజకవర్గం ఉండే, లక్షల ఎకరాల్లో చెరుకు పండుతుండే. మరి ఈ రోజు ఏమైంది? ఆ సప్పులు వినబడతలేవు, ఫ్యాక్టరీ సప్పులు. దానికి కారణం ఎవరు? అన్న మొన్ననే 2 బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు చెరుకు రైతులకి. అవునా? కడువ కప్పుకున్న వాళ్ళు మీ సంగతి చూస్తా. ఆయన ఎలక్షన్ నాడు పోలీసు వాళ్ళ దగ్గర కూడా రానియరు, వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర కూడా రానియరు పోలీసు వాళ్ళని. వాళ్ళ దగ్గర పెద్ద మధుములు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏముంటే తుపాకులు వెళ్తే లేదు. మన ఆయన అనుకున్నాడు ఒక సిఆర్పిఎఫ్ అని ఉన్నాడు, ఎట్టున్నాడు చూసినావా? వీళ్ళు ఉంటారు, అంతే వీళ్ళే ఉంటారు. కేసీఆర్ పోలీసు వాళ్ళు ఉండరు. మంచిగా బాజార్తవి కమలం పువ్వు కూర్చుండ్రి, సరేనా? మన వెటర్నరీ హాస్పిటల్ భూములలో కూడా అన్యాయం చేసిన ఎమ్మెల్యే మన ఖాదీ బోర్డుకి సంబంధించిన ఆస్తులన్నీ అతలాకుతలం చేస్తున్నాడు. అన్ని వారం రోజుల కథం పట్టిస్తా, అన్ని సక్క చేస్తా. ఈ ఎమ్మెల్యే చేసిన ఆగడాలన్నీ వారంలో కథం పట్టిస్తా అన్న. ఏం ఫిగర్ పట్టకూడదు. మళ్ళీ ఇక్కడ ఒక విద్యాసాగర్ రావు అనేటోడు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండని కూడా మర్చిపోవాలి, మేమంతా మర్చిపోవాలి. కాడదాని దేశానికి పోతా ఉంటాడు. అక్కడ యాక్సిడెంట్ అయితే 7 మంది చనిపోతే ఆ డెడ్ బాడీస్ వచ్చినప్పుడు నేను వచ్చిన అక్కడికి. ఇవాళ అలాంటి సావులు, అలాంటి డెడ్ బాడీస్
అలాంటి అనాథ కుటుంబాలు లేకుండా ఖచ్చితంగా గల్ఫ్ కార్మికులకి 20 లక్షల రూపాయల కనీస ఇన్సూరెన్స్ చేస్తామని డిమాండ్ చేస్తారు. గల్ఫ్లో ఉన్న కార్మికులకి అనారోగ్యం పాలైతే ఇలా వైద్యం ఎట్లా చేయించాలో కూడా తప్పకుండా ఒక పాలసీ రాసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. రైతులకు మీరు అంటాడు అప్కి సర్కార్ ఏం సర్కార్ అంటాడు ఆయన, కిసాన్ కి సర్కార్ అంటాడు ఆయన. ఇక్కడ ముఖం లేదు, హర్యానాలో అంటాడు ఆయన, పంజాబ్లో అంటాడు ఆయన. అరే ఇక్కడ మా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలు చెక్కడానికి మీకు చేతులు లేవు కదా, కానీ పంజాబ్లో పోయి హర్యానాలో పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చిండు? ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజలు. ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్, గోల్కొండ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, అశోక్ నగర్, ఇందిరా పార్క్, బండమైసమ్మ వరకు కూడా వేలాది మందిగా బీఆర్ఎస్ మద్దతుదారులతోటి కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలోని నియోజకవర్గ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అరే దశరథ్ సార్ సార్ ఉన్నా సార్ కలర్ నీ తల లోపల లోపల అలా అది సంతకం పెట్టినట్టు చేయి పెట్టాలి. యాక్షన్ రిప్లేస్తే కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. సచ్చినా బతికినా మంచున్నా చేసిన ఈ కొత్తగూడెం ప్రజలతోనే. కొత్తగూడెం ప్రజలకు నాకు దేవుడితో సమానం ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చిన వాడిని కాదు, స్థానికుడిని నేను. అందులో ప్రజలు కూడా స్థానికులకే ఆదరణ చేస్తానని అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా పలికేవాడిని, వనమ అంటే ఓ అంటే అనేవాడిని. రాత్రి అనక పగలనక ఎప్పుడు పిలిచినా 24 గంటలు ప్రత్యేకంగా ప్రజలతో మమేకం ఉన్న వ్యక్తిని. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కొత్తగూడెం నియోజకవర్గానికి. కిన్నెరసాల నీళ్లు కానీ, మురియలవాగు బ్రిడ్జి కానీ, రైల్వే అండర్ బ్రిడ్జి కానీ చెప్పకపోతే అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమం చేశాను. మళ్ళీ ఈ తూరి మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా తప్పకుండా లోగడ కంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క మాటని నేను నిలబెడతాను. అందువల్ల ప్రజలు కూడా కారు గుర్తు మీద ఓటేయండి. ఎప్పుడు ఉన్న మీ పక్కనే ఉంటాను. ఏదైతే మీరు వనమాని పిలిస్తే మరి పలికేవాడిని కాబట్టి కారు గుర్తు మీద ఓటు వేయండి. నన్ను గెలిపించవలసిగా కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. రాష్ట్ర సాధకుడు, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆశీస్సులతోని కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి
వనమా వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే తన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. వారికి ముందుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వనమా వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లా రాజకీయాల్లో ఒక అజాత శత్రు. కింది స్థాయి నుంచి అనేక పదవులు అలంకరించినటువంటి నాయకుడు. కొత్తగూడెంలో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు తెలిసినటువంటి వ్యక్తి. కొత్తగూడెం అంటే వనమా, వనమా అంటే కొత్తగూడెం అంటే విడదీరనటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు ఆశీస్సులతోని వారిని కొత్తగూడెం అభ్యర్థిగా బరిలో నిలపడం జరిగింది. కొత్తగూడెం ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు వనమా గారి గురించి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగి అన్ని విషయాలు మంచి చెడులు కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు చూసిన వ్యక్తి. కాబట్టి మేము మీడియా ద్వారా కొత్తగూడెం ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రంలో జరిగింది. 4 సంవత్సరాలలో ప్రజలు 15 కోట్ల లబ్ధి పొందినందువలన జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నగదు బదిలీ పథకం కింద ప్రతి మహిళకు నిజాయితీగా వారికి రావాల్సిన మొత్తాన్ని బదిలీ చేస్తూ వారి ముఖంలో ఆనందాన్ని నింపడం వలన అర్హులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ కుమ్మురుక దేనమయ్య, వైఎస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైఎస్ ఎంపీపీ లక్ష్మణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సచివాలయానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్కి జగనన్న అవసరం అన్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలందరికీ కూడాను, లబ్ధిదారులకు అంతమందికి కూడా సంపూర్ణంగా వివరించడం జరుగుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నగదు బదిలీ సంక్షేమం ఏదైతే ఉందో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జరిగినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. కానీ గర్వకారణం ఏంటి అని అంటే మునుపటి ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల ముందుకు సంక్షేమ పథకాలు తీసుకురాలేదు. తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇంత నిక్కచ్చిగా, నీతివంతంగా, ఇంత ధర్మంగా సాక్ష్యం చూపించి ప్రజలకు వివరించలేదు. కానీ ఈరోజు మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తుంటే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, ఇది సాక్ష్యం అని చెప్పి నిజాన్ని వివరిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతమంది కూడా జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, అలానే సచివాలయం కన్వీనర్స్, గృహసారథులు అంతమంది కూడాను ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి సచివాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్కు జగనన్న గారు ఎందుకు కావాలి అన్నటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వివరించడంతో అంతమందికి కుటుంబ సభ్యులుగా కష్టపడుతున్నాం. దానికి ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తూ లబ్ధిదారులు మరలా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి, రావాలి జగన్, కావాలి జగన్, ఆంధ్రప్రదేశ్కి జగనే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ సంతోషదాయకంగా ఈ రకంగా పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. శుక్రవారం ఆయన కొత్తగూడెం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలతోటి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
affirm that I shall bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. నెల్లూరు నగరం 46-47వ డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచాలు కాల్చి నారాయణకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్లు తీసుకొస్తే వాటిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు నారాయణ. ఏసీ బస్ స్టేషన్ షెల్టర్లను ఏర్పాటు చేస్తే వాటిని కూడా మూసేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటేనని అరాచక పాలన, అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం ఆరోపించారు. అన్నీ వదిలేసింది. అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి? 2,20,000 మంది ఈ రాష్ట్రంలో రోజు భోజనం చేస్తున్నారు. వాటిని తీసిపోయి దారుణంగా చేశారు. ఆ స్టోన్ హౌస్ బెడ్ దగ్గర చూస్తే దాని పక్కన టాయిలెట్స్ కట్టుండారు. నిజంగా మొన్న ఒకరోజు చూస్తే నాకే బాధేస్తుంది. ఏసీ బల్క్ షెల్టర్లు పెట్టించాం. ఎండాకాలం నెల్లూరులో ఎక్కువ ఎండ ఉంటుందని ఒక 7 బస్ షెల్టర్స్ని ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం. వాటిని మూసేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అరాచక పాలన తప్పితే ఇంకేమీ లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఏం చేస్తాం, ఎవరికి కేసులు పెడతాం, నాన్ అవైలబుల్ కేసు ఇదేను. ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్పి అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన జరుగుతుంది. నెల్లూరు టౌన్లో ఏదైతే వర్క్స్ 54 డివిజన్లో, నెల్లూరు 8 డివిజన్లే కాదు 54 డివిజన్లు ఏ వర్క్స్ అయితే మిగిలిపోయినా అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. నామినేషన్ చివరి రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జువ్వాడి నరసింహారావు భారీగా ర్యాలీతో బయలుదేరి ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, శ్రీనివాస్ రెడ్డి, కాంతి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రూపాయి లేకుండా దేనికి ఆశపడకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలా. మనకు 15 సంవత్సరాలుగా ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం ఎంతో నిర్బంధించిందో, ఎంతో చేసిందో. ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతులకు మా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది సోనియా గాంధీ. ఇద్దరు ఉంటే ఆ ఇంట్లో 2 ఉంటే 8,000 రూపాయలు వస్తున్నది రైతులకు. అలాగే రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పినారు. అలాగే కౌలు రైతులకు 12,000 రూపాయలు అదనంగా బోనస్ కింద మీరు వరి పండిస్తే 500 రూపాయలు. అంటే ఇవాళ 2,200 వరి ధర ఉంటే 2,700కు తప్ప తాను లేకుండా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా కొన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప తాను లేకుండా కల్లాల కాడికి పోయి కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ గారు హామీ ఇచ్చినారు. ఇంకోటి ఆరోగ్యశ్రీ అమ్మ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మీ అందరికీ వర్తిస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ లేదు, డబ్బులు కట్టలే కేసీఆర్. డబ్బులు కట్టకపోతే ఎవరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటలేరు. మరి కాంగ్రెస్ సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని 10 ఏళ్ల కాలంలో కనీ విని ఎరుగని రీతిలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ సాఫీగా కొనసాగేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం మెట్టుగూడ డివిజన్ పరిధిలోని స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత తోటి కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ రోజుకు మాది వచ్చేసి 18 రోజులు అవుతుంది పాదయాత్ర. కానీ చాలా పూల వర్షంతో మాకు ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పలుకుతున్నారు.
చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మా కేసీఆర్ సార్ చేసే పథకాల నుంచి స్కీమ్స్ నుంచే మాకు ఈరోజు హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఇంటింటికి మేము ఎక్కడ పోయినా కానీ మాకు పద్మారావు అన్న కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్ఓసీలు కానీ ఏది ఉన్నా కానీ ఏంటంటే ఈ మెట్టుగూడలో సికింద్రాబాద్లో వచ్చేది స్లమ్ మొత్తం. స్లమ్ అనేది ఇప్పుడు ఈ సార్ పద్మారావు సార్ ఇచ్చినట్టు ఎల్ఓసీలు ఒకరు ఇవ్వలేదు కాబట్టి ఎల్ఓసీ అనేది ₹1 ఖర్చు పెట్టుకోకుండా పేద కుటుంబం నుంచి అన్న 2 లక్షలే కానీ 3 లక్షలే కానీ నేను ఉన్నా అంటూ వాళ్ళు ఆఫీస్ దగ్గరకు వచ్చి అన్న మా ప్రాబ్లం ఇట్లుంది, మా మనిషి ఇట్లా అడ్మిట్ ఉన్నారంటే సరే అమ్మ నేను ఎల్ఓసీ ఇస్తా తీసుకోండి అని ప్రజలందరికీ అందిస్తున్నారు. కొందరికి ఏంటంటే మా కార్యకర్తలు వాళ్ళకు కూడా చెప్పలేరు బస్సులలో కాబట్టి మేము ఇప్పుడు అదే చెప్పినాము. వాళ్ళ ముందు ఫస్ట్ టైం మాకు అంత ఇది లేదు, ఇప్పుడు మేము వచ్చి వాళ్ళకి అన్ని పనులు చేసినాం కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మరథం పలుకుతున్నారు. మాకు పూల వర్షంతో మాకు వాళ్ళు ఇంకోటి స్వాగతం చేసిరు. పింఛను కానీ అంటే ఇప్పుడు పూలు చల్లుతారని చెప్పి మీకు ఓట్లేస్తారని గ్యారెంటీ ఉందా? ఉంది. ఎందుకు అయ్యారు? మేము వేయించుకుంటాం. ఒక్క నిమిషం, మేము కంపల్సరీ మాకు ఓటు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ లో చూసే హ్యాపీనెస్ మాకు కనిపిస్తుంది. వాళ్ళు మీరు మాకు ఇన్ని పనులు చేసిర్రు, ఇన్ని పనులు చేసినప్పుడు మేము ఎందుకు చేయం పని అని అంటున్నారు వాళ్ళు. మాకు ప్రతి రోడ్ కానీ ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి అన్ని ప్రభుత్వాలు ఉండే, ఏ ప్రభుత్వం చేయని మేము పైప్ లైన్స్ చేసినాము, డ్రైనేజ్ పైప్ లైన్ చేసినాము, వాటర్ వర్క్స్ చేసినాము. ఇన్ని చేసినప్పుడు రోడ్స్ సీసీ రోడ్స్ వేయించినప్పుడు ఎందుకు అయ్యారు వాళ్ళు? మాకు అట్లా ఏం లేదు. వాళ్ళ ఆరతులు వాళ్ళ అన్న మీరు ఎందుకు తిరుగుతున్నారు, మేము ఉన్నాము అన్నా కానీ మేము కంపల్సరీ ప్రతి ఇంటికి తిరుగుతాము. మాకు తిరిగే హక్కు ఉంది, వాళ్ళ దగ్గర కొట్లాడే హక్కు ఉంది, వాళ్ళు మా దగ్గర కొట్లాడే హక్కు వాళ్ళకు కూడా ఉన్నది. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి చాలా మంది జాయిన్ అవుతున్నారు, దాని మీద మీ స్పందన ఏంటంటే పద్మారావు అన్న అంటే సికింద్రాబాద్కి పేదలకు మనిషి అని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మేము 5గురం కూడా ఈరోజు ఎక్కడ కానీ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 5కి 5 గెలిచినామంటే పద్మారావు అన్న తరఫు నుంచే. వేరే దగ్గర నుంచి అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఎందుకంటే ఈరోజు పద్మారావు అన్న ముఖం చూసే మాకు ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు. కాబట్టి ఈరోజు కూడా అన్నని పద్మారావు అన్న అన్నారు, పజ్జన్న అంటారు. కాబట్టి పజ్జన్న ఏ టైం అంటూ లేకుండా ప్రజలు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి పజ్జన్న దగ్గరకుండా మనం జాయిన్ అవుదామని వస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి. మళ్ళా ఈరోజు కుల మతం అనేది లేకుండా మా పద్మారావు అన్న సాగిపోతున్నారు వాళ్ళతోటి. ఏది ఉన్నా కానీ అందరు ఈరోజు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ అదర్ పార్టీస్లో వాళ్ళు కులాల గురించి రెచ్చగొట్టడము, ఇక వాళ్ళు ఒకవేళ వేరే పార్టీలు వచ్చిరనుకో సంసారాలే విడిపోతాయి, అట్లా చేసుకుంటున్నారు. ఇతర పార్టీల వాళ్ళందరూ వాళ్ళే వస్తున్నారా? మీరేమైనా ప్రలోభం పెట్టి బెదిరించి అట్లా ఏమైనా జాయిన్ చేసుకుంటారు? మేము బెదిరియడం అది లేదు. మీకు తెలుస్తుంది అనుకుంటా, నేను ఒక దగ్గర ఆల్రెడీ ఈడ మీకు తెలిసి ర్యాలీ అయింది, అక్కడ బెదిరింపు ఉంటుంది. మా దగ్గర బెదిరింపు అనేది ఉండదు. మా దగ్గర మంచితనంతో మేము పిలుస్తాం. ఇప్పుడు కూడా నేను వచ్చి వెళ్ళిపోతుండే మా అవసరం లేదని వీళ్ళని ఎందుకు కలవనికి వచ్చినా ఒక ప్రేమ అభిమానంతో మన ఆడపడుచులు మన గురించి వెయిట్ చేస్తారు. వద్దు బండి మీద పోదామన్నా కానీ వాళ్ళని కలిసిపోదాం అనేసి మేము వచ్చినాము. మేము ఎవరితోటైనా ప్రేమ అభిమానంతో ఉంటాము. మేము ఎవరితోటి ర్యాష్గా మాట్లాడడం కానీ చేయడం కానీ చేయము. మీరు గెలుస్తారని పూర్తి నమ్మకం ఉందా మీకు? మేము ఇప్పటి వరకు మేము అన్నకు టికెట్ వచ్చినాక ఒక 2-3 రోజులు తిరిగినాక మేము 30% 40% అనుకున్నాం. ఇప్పుడు 80% 100% కాదు, మాది గెలుస్తున్నాం. ఆల్రెడీ గెలిచేసినాము, ప్రజల మనసులో గెలిచేసినాము. ఏంటంటే మాకు పర్సంటేజ్ మాత్రం 80% వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. నర్సాపూర్ బీజేపీ బల ప్రదర్శన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వనపర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మెఘారెడ్డి నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి. కోరుట్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్. బీజేపీ జెండాలతోటి జనసంద్రంగా మారిన కోరుట్ల పట్టణం. ముషీరాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ నామినేషన్. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.